హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 15. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నోరు మూసుకొని వచ్చిన దారినే వెళ్ళు. అలా కాదని నా లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తే అస్సలు ఊరుకోను అని గట్టిగా అంటాడు. నందిని బాధగా చూస్తూ, బావా, నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు. నన్నెవరూ రమ్మనలేదు. నేనే వచ్చాను అని అంటుంది. వరుణ్ తన చెయ్యి ముందుకు చాపి, ఇంకొక్క మాట మాట్లాడావంటే అస్సలు ఊరుకోను అని పక్కనే ఉన్న ల్యాండ్‌లైన్ ఫోన్ తీసుకొని రిసెప్షనిస్ట్‌కి కాల్ చేసి, నీకసలు బుద్ధుందా? ఎవరిని పడితే వాళ్ళని నా క్యాబిన్‌లోనికి అలా ఎలా పంపిస్తావు? అని కోపంగా అడుగుతాడు. రిసెప్షనిస్ట్ కొంచెం కంగారుగా, సార్, ఆ మేడంని నేను పంపించలేదు. నేను మీకు కాల్ చేసి లోపలికి పంపిస్తాను అంటే మేఘన మేడం వచ్చి, తను నాకు తెలుసు, సార్ వాళ్ళ మరదలు, లోపలికి పంపించండి అని చెప్పారు. మేడమే దగ్గరుండి ఆ అమ్మాయిని తీసుకొని మీ రూమ్‌కి వచ్చారు అని కంగారుగా అంటుంది. వరుణ్ మేఘనాకి కాల్ చేసి, అర్జెంటుగా నా క్యాబిన్‌కి రా అని గంభీరంగా అంటాడు. మేఘన కంగారుగా వరుణ్ క్యాబిన్ దగ్గరకు వచ్చి డోర్ నాక్ చేయడంతో వరుణ్ వచ్చింది మేఘన అని అర్థమై గంభీరంగా కమెన్ అని అంటాడు. మేఘన డోర్ ఓపెన్ చేసుకుని మెల్లగా నడుచుకుంటూ వరుణ్ ముందుకు వెళ్ళి, ఏమైంది సార్ అని అడుగుతుంది. వరుణ్ చాలా సీరియస్గా, రూమ్లోనికి రావడానికి పర్మిషన్ అడుగుతున్నావు ఓకే, కానీ నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోనికి ఎవరిని పడితే వాళ్ళని ఎలా పంపిస్తావు అని గంభీరంగా అడుగుతాడు. మేఘన కొంచెం కంగారుగా, సార్, తను మీ మరదలు కదా, అందుకే లోపలికి పంపించాను అని అనడంతో వరుణ్ చాలా కోపంగా మేఘన వైపు చూస్తూ, నేను నీకు చెప్పానా తను నా మరదలని అని గట్టిగా అంటాడు. మేఘన భయంగా చూస్తూ, మార్నింగ్ మీరే కదా సార్ చెప్పారు అని అంటుంది. వరుణ్, మీ రేఖ మేడం వల్ల రిలేటివ్ అని మాత్రమే చెప్పాను. తను నాకు మరదలవుతుందని నీతో నేను ఎక్కడ చెప్పలేదు అని గంభీరంగా అనడంతో మేఘన కొంచెం మెల్లగా, రేఖ మేడం వల్ల రిలేటివ్ మీకు రిలేటివే కదా సార్ అవుతుంది. అందుకే తెలిసిన అమ్మాయి కదా అని లోపలికి పంపించేశాను. సారీ సార్, ఇంకొకసారి ఇలా రిపీట్ చేయను అని భయంగా అంటుంది. వరుణ్ చాలా కోపంగా, ఆవిడకి సంబంధించిన ఏ ఒక్క మనిషితో నాకు సంబంధం ఉండదు. ఆవిడ నాకు మదర్ అయ్యుండొచ్చు. కానీ 6 ఏళ్ల వయసులోనే అన్ని బంధాలు తెంపేసుకొని వాళ్ళతో నాకే సంబంధం వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళ మేనకోడల్ని, నీకు మరదల్ని అంటే నాకు మండుతుంది. నువ్వు ముందు ఆ అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకువెళ్ళు. ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్‌లోనికి ఎవరినైనా పంపించావంటే నా చేతిలో నువ్వు చచ్చిపోతావు. మైండ్ ఇట్ అని చాలా సీరియస్‌గా అంటాడు. వరుణ్ కోపం చూసి నందిని భయంతో ఒక మూలకు వెళ్ళి నుంచుని ఉంటుంది. మేఘన చాలా మెల్లగా, సారీ సార్ అని చెప్పి అక్కడి నుండి నందిని దగ్గరకు వెళ్ళి, మేడం ప్లీజ్ రండి బయటకు వెళ్దాం అని అనడంతో వరుణ్ గంభీరంగా, తనని నువ్వు మేడం అని పిలవాల్సిన అవసరం లేదు, పేరు పెట్టి పిలువు అని అంటాడు. మేఘన భయంతో అలాగే సార్ అని నందిని వైపు చూసేసరికి నందిని కోపంతో రగిలిపోతూ అక్కడ నుండి బయటకు వెళ్తుంది. మేఘన అక్కడ నుండి వెళ్ళబోతుంటే వరుణ్ తన చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి తన నడుము చుట్టూ చేతులు వేసి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీకు ఏది ఒకసారి చెప్తే అర్థం కదా అని గంభీరంగా అడుగుతాడు. మేఘన కొంచెం మెల్లగా, సారీ సార్ అని చెప్పి తలదించుకుంటుంది. వరుణ్ తన వైపే చూస్తూ తన పెదవులు అందుకుంటాడు.
సడన్‌గా వరుణ్ చేసిన పనికి మేఘన కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉంటుంది. వరుణ్ చాలా కోపంగా మేఘనని కిస్ చేస్తూ ఉంటాడు. మేఘన ఎంత గింజుకున్నా వరుణ్ వదలకపోవడంతో మేఘన కళ్ళ వెంట నీరు కారిపోతూ వరుణ్ చెంపల మీద పడతాయి. వరుణ్ మేఘనాని వదిలి కొంచెం దూరం జరిగి మేఘన వైపు చూస్తూ ఉంటాడు. మేఘన కోపంగా చూస్తూ, మీకిష్టం లేని పని చేస్తే మీకు ఇంత కోపం వచ్చింది కదా సార్! మరి మీరు ఇలా బిహేవ్ చేస్తుంటే నేను మిమ్మల్ని ఏం చేయాలి? అని గట్టిగా అడుగుతుంది. వరుణ్ మేఘన బుగ్గలు ఒత్తి పట్టుకొని, నేను నీకు ముందే చెప్పాను. వాళ్ళకి కొంచెం దూరంగా ఉండమని. నేను చెప్పింది కూడా నువ్వు లెక్క చేయకుండా వాళ్ళని ఏకంగా నా క్యాబిన్ దగ్గరకు తీసుకొచ్చావు. అందుకు నీకు పనిష్మెంట్ ఉండాలి కదా! అందుకే ఇలా చేశాను. ఇప్పుడు చచ్చినా మళ్ళీ పొరపాటు చెయ్యవు. నాకు నువ్వంటే ఇష్టమని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నిన్ను హర్ట్ చేయడం అంటే నన్ను నేను హర్ట్ చేసుకున్నట్టే. అందుకే అది ఎలా ఉంటుందో నీకు తెలియాలని ఇలా బిహేవ్ చేశాను. ఇంకొకసారి నా మాట కదని వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళని నా దాకా తీసుకొచ్చిన పనిష్మెంట్ ఇంతకంటే చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. మేఘన కింద కూర్చొని గట్టిగా ఏడుస్తూ, అసలేం జరుగుతుంది నా లైఫ్‌లో? ఆ వీర చూస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వరుణ్ సార్ అయితే ఏకంగా ఆయనకిష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఈ విషయం పిన్నికి తెలిస్తే నన్ను చంపేస్తుంది. నా చదువు కూడా పూర్తి కానివ్వదు. నేనే తప్పు చేయకపోయినా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి ఆ వీరాకిచ్చి బలవంతంగా పెళ్లి చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అని అనుకుంటూ పైకి లేచి తన కళ్ళు తుడుచుకొని వరుణ్ క్యాబిన్ నుండి మెల్లగా నడుచుకుంటూ బయటకు వెళ్ళి తన థింగ్స్ అన్నీ తీసుకొని సిరికి కాల్ చేసి, సిరి నాకు బాగా హెడేక్‌గా ఉంది. అందుకే హాస్టల్‌కి వెళ్ళిపోతున్నాను. నీ డ్యూటీ అయిపోయిన తర్వాత నువ్వు కూడా వచ్చేయి అని చెప్పి సిరి ఏం చెప్తుందో కూడా వినకుండా కాల్ కట్ చేస్తుంది. మేఘన రోడ్ మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సడన్‌గా ఒక కారు వచ్చి మేఘన ముందు ఆగడంతో మేఘన కంగారుగా ముందుకు చూసి కళ్ళు కనిపించడం లేదా అని గట్టిగా అడుగుతుంది. వరుణ్ విండో గ్లాస్ కిందకు దించి నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. అందుకే కారు వచ్చి నీ ముందు ఆగింది. కళ్ళు కనిపించకపోతే ఆ కారు డైరెక్ట్‌గా నీ మీద ఆగేది అని అంటాడు. మేఘన కోపంగా చూస్తూ వరుణ్ణి పట్టించుకోకుండా పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. వరుణ్ మనసులో దీనికెంత పొగరు, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది అని అనుకుంటూ కారు దిగి స్పీడ్‌గా నడుచుకుంటూ మేఘన దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకొని, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నోరు మూసుకొని రా అని గంభీరంగా అన్నాడు. మేఘన వరుణ్ చెయ్యి విడిపించుకొని, సార్ ఇది హాస్పిటల్ కాదు. మీరు ఏది చెప్పినా నేను వినడానికి. నాకు ఆఫ్టర్‌నూన్ లీవ్ కావాలి అని మెయిల్ పంపించాను కదా! చూసుకోలేదా? అని కోపంగా అంటుంది. వరుణ్ చాలా సీరియస్‌గా చూస్తూ, రోడ్డు మీద సీన్ చేయకు. మర్యాదగా వచ్చి కారు ఎక్కు. నేను మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు. మేఘన ఎటకారంగా, నాకు నాకు మా హాస్టల్ అడ్రస్ తెలుసు సార్. మీ పనులన్నీ మానుకొని నా కోసం రావాల్సిన అవసరం ఏమీ లేదు. మీరిక్కడి నుండి వెళ్ళండి అని అంటుంది. వరుణ్ మేఘన వైపు కోపంగా చూస్తూ, నువ్వు మాటలతో చెప్తే వినవు కదా అని తన చెయ్యి పట్టుకొని స్పీడ్‌గా తన వెనకే లాక్కొని వెళ్తూ తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టి తను కూడా డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
మేఘన ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఉంటుంది. వరుణ్ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉండడంతో మేఘన తన కళ్ళు గట్టిగా క్లోజ్ చేసి సీట్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. మేఘన ప్రవర్తనకి వరుణ్ కోపం చల్లారక ఎటువైపు తీసుకెళ్తున్నాడో కూడా చూసుకోకుండా అలానే డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేఘన కళ్ళు తెరిచి చూసేసరికి కారు హైవే మీద వెళ్ళడం చూసి వరుణ్ వైపు చూసి, సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. వరుణ్ కోపంగా చూస్తూ, ఇప్పటి వరకు మౌనంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, నోరు మూసుకుని కూర్చో అని గంభీరంగా అంటాడు. మేఘన కొంచెం కంగారుగా, సార్ మీరేం చేస్తున్నారు అర్థమవుతుందా, ప్లీజ్ కార్ ఆపండి అని గట్టిగా అంటుంది. వరుణ్ తన మాటలేమీ పట్టించుకోకుండా కార్ని ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్లి ఆపుతాడు. మేఘన కంగారుగా వరుణ్ వైపు చూసి, సార్ ఏం చేస్తున్నారు, దయచేసి నన్ను వదలండి, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అని అంటుంది. వరుణ్ చాలా సీరియస్గా, నోరు ఎత్తామంటే చంపిస్తాను, నోరు మూసుకొని రా అని మేఘనాన్ని లాక్కొని తీసుకువెళ్తూ లోపలికి వెళ్తాడు. వరుణ్ ఏం ఆలోచిస్తున్నాడో తెలియని మేఘన భయంగా చూస్తూ ఉంటుంది. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో వరుణ్ మేఘన చేయి పట్టుకుని తీసుకువెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. ఎక్కడికి వెళ్తుందో తెలియని మేఘన భయంతో తన కళ్ళ వెంట నీళ్లు ఆగను అంటూ కారిపోతూ ఉంటాయి. వరుణ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి తన దగ్గర పెట్టుకోవడంతో మేఘన ఏమీ చేయలేక నిస్సహాయంగా అలానే కూర్చుని ఉంటుంది. నందిని ఇంటికి వెళ్ళి కోపంగా నానమ్మ అని గట్టిగా పిలుస్తుంది. శారదా గారు బయటకు వచ్చి, ఏమైంది, వరుణ్ నువ్వు తీసుకెళ్ళిన భోజనం తిన్నాడా అని ఆశగా అడుగుతుంది. నందిని కోపంతో రగిలిపోతూ, భోజనం తినడం కాదు కదా, నన్ను చూడగానే ఎందుకు ఇక్కడికి వచ్చావని నన్ను ఎంతలా అవమానించాడో తెలుసా అని కోపంగా అడుగుతుంది. శారదా గారు నందిని పక్కన కూర్చొని, ఏమైంది నందిని, వాడు నిన్నేమైనా అన్నాడా అని మెల్లగా అడుగుతారు. బావ నన్ను తిట్టినా బాధపడేదాన్ని కాదు, నా మీద హక్కుతో తిట్టాడు అని సరిపెట్టుకునేదాన్ని, కానీ మన కింద పనిచేసే దాని ముందు నన్ను అవమానించాడు. ఆ మేఘన నన్ను మేడం అని పిలుస్తుంటే బావ నా మొహానే నన్ను మేడం అని పిలవాల్సిన అవసరం లేదు, పేరు పెట్టి పిలవమని చెప్పాడు. నాకెందుకో వాళ్ళిద్దరిని చూస్తుంటే అనుమానంగా ఉంది. ఆ మేఘనాని ఇంటికి రాకుండా అలాగే హాస్పిటల్లో కూడా ఉండకుండా చేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, 2 రోజుల్లో అది హాస్పిటల్ నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోవాలి అని గంభీరంగా అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.